నమస్కారం అండి. దిస్ ఇస్ #you. నవరాత్రుల్లో ఎవరైనా ఉపవాసాలు ఉంటారేమో, కనీసం వాళ్ళకు ఛాన్స్ ఇద్దాం అని కూడా లేకుండా అంబటి రాంబాబు గారు అమెరికా వెళ్ళినా కూడా ప్రతి వీడియోలో నేను అమెరికాలో ఉన్నానని సొంత చెప్పుకుంటా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శిస్తే జ్వరం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, అయినా పొలిటికల్ జ్వరం వచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి హెస్ మేడ్ అ వీడియో. దాంట్లో ఎక్కడెక్కడో పొలిటికల్ యాంగిల్స్ అని తీసి కూటమి ప్రభుత్వం మొత్తం ఒక రకంగా ఇప్పుడు డౌన్ ట్రాడనింగ్ స్టేజ్ లో ఉందని చెప్పి తనకు తాను ఒక రూమ్ లో కూర్చుని ఒక వీడియో కొట్టేశాడు. ఆ వీడియో హార్డ్లీ 5 minutes ఉంది. నాకున్న ఓపిక్కి 10 minutes లో పవర్ చేస్తాను. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నమస్తే. హైదరాబాద్లో ఆంధ్ర రాజకీయ పరిణామాల గురించి అమెరికా నుంచి మీతో కొన్ని విశేషాలను షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి వైరల్ ఫీవర్ వచ్చి బాధపడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఆయన నివాసానికి వెళ్ళి పలకరించి వారితో రాజకీయ ముచ్చట్లు కూడా చెప్పారు. అసలు నిజంగా జ్వరం వచ్చింది ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికా, చంద్రబాబు నాయుడు గారికా? పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వచ్చింది, కానీ బాబు గారికి రాజకీయ ఫీవర్ వచ్చింది. శాసనసభలో జరిగిన విష పరిణామాల వలన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎంత డ్యామేజ్ అయ్యింది అంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా అనుకోని విచిత్రమైన పరిణామం శాసనసభలో జరిగింది. వాటికన్నా విచిత్రమైనది ఏంటంటే, సాధారణంగా రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, అందరినీ గౌరవించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తి, అవసరమైతే తప్ప పొలిటికల్ గా మాట్లాడని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా. అంబటి గారు, పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చిందని పురస్కరించుకుని చంద్రబాబు గారు వెళ్ళరండి. ఇది పురస్కరించుకునే సందర్భం కాదు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో మీకే అర్థం కావట్లేదు. పురస్కరించుకోవడం ఏంటండి? ఏంటి, మనం అమెరికా వెళ్తే తెలుగు మర్చిపోతున్నారా? ఇది పక్కన పెడితే రాజకీయాల్లో పెనుమార్పు జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆయనకి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, ఎల్లో మీడియాకి దుష్ప్రచారమా కనిపించిన ప్రతి ఒక్కడికి ఆ రోజు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ గా కూర్చుని అస్సలు మనిషి కళల్లోకి చూడకుండా అహంభావితంగా ఒక లెజెండ్ ఇండస్ట్రీ నుంచి వస్తే కనీసం ఆయన నమస్కారం పెట్టి రిక్వెస్ట్ చేసి హెల్ప్ అడుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా కూర్చుంటే ఏంటది సన్మానించారా? మీ దృష్టిలో సన్మానం అంటే ఇదా? చెప్పాలి కదా. వైసీపీలో సన్మానాలు అంటే ఇలా ఉంటాయి. మేము ఎంక చూడం, మేము మీకు షాల్వా కప్పం, మీరు నమస్కారం పెట్టాం, మేము నమస్కారం పెట్టాం, ఇది మా సన్మానం చెప్పుండాల్సింది. ఫ్యాన్స్ అందరూ అదే అనుకున్నారు. అప్పుడు మరి చెప్పుండాల్సింది మా ఫిలాసఫీ ఇదని చెప్పి. అయినా నేను ఇంకో మాట అంటాను, చిరంజీవి గారు రాజకీయాల నుంచి దూరం అయ్యారు. దాని ముందు వరకు రాజకీయాల్లో ఉన్న వ్యక్తే కదా ఆయన, కాదా? అండ్ రెండోది, పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేశారు ఇష్యూని. అప్పుడు వాళ్ళ బ్రదర్కి ఇన్సల్ట్ జరిగిందని చెప్పి అందరూ అనుకున్నారు. నీకు తెలీదా అంబటి అది ఇన్సల్ట్ అని? పెద్ద మనిషిలా నుంచుంటావు ఏంటి? ఆంధ్ర పాలిటిక్స్ హైదరాబాద్ లో జరిగితే దాన్ని నువ్వు అమెరికా నుంచి విశ్లేషిస్తావా? ఇంకేం కాదు, డిజిటల్ బుక్ అని ఒకటి పెట్టి దానికి తెలంగాణలో నెంబర్ పెట్టి కర్ణాటకలో ఓనర్ కూర్చుని అసలు దాంట్లో ఏం వస్తాయో ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కడు ఒక ప్లకార్డ్ లాంటి పేపర్ పట్టుకుని మా డిజిటల్ ఇది, మీ కార్యకర్తలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దీనికి స్కాన్ చేసి పెట్టండి అని. అసలు దాంట్లో ఏమైనా వస్తున్నాయా? ఓపెనింగ్ పడిందా? లేకపోతే ఒకే ఒక ఓపెనింగ్ విజయం గారు కొట్టారా? చెప్పు. ప్రతి ఒక్కళ్ళు కూర్చుని ఆ నియోజకవర్గంలో ఏదో పెద్ద స్థాపిస్తున్నాం మేము అన్నట్టు డిజిటల్ లైబ్రరీ స్కాన్. ఇది ఒక మెట్టు అంట. ఏ మెట్టు? ఇప్పుడు దాకా వేసిన 5 ఏళ్ళు మెట్లు లేవు, దిగజారి పడిపోయాం బావిల్లోకి. ఇంకా నువ్వు కార్యకర్తలను ఉద్దేశించి పెద్ద పైకి తీసుకెళ్ళడానికి ఒక మెట్టు అంట. ఇది స్కాన్ చేస్తే మా కష్టాలన్నీ అయిపోతాయంట. ఏంటి ఈ డిస్కషన్ కంటే గొప్పగా ఉందా లేదా ఇది? ఏంటి ఆంధ్ర పాలిటిక్స్ హైదరాబాద్ లో డిస్కస్ చేసుకుని చర్చ చేసుకుంటే నువ్వు అమెరికాలో విశ్లేషిస్తావు. నీలాగే ఉంది నీ పార్టీ వ్యవహారం కూడా. ఎలా ఉందంటే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో ఎవరు తెలీదు, బెంగళూరు, కర్ణాటక, వాట్ ఎవర్. ఆయన తాడేపల్లికి ఎప్పుడు వస్తారో ఎవరు తెలీదు. అక్కడున్న కార్యకర్తలకి నేత అందుబాటులో ఉంటాడంట.
ఎక్కడో కూర్చుంటాడంట. ఆ నేత ఇచ్చింది హైదరాబాద్ లో టెలిఫోన్ నెంబర్ కి ఒక యాప్ అంట, రిజిస్టర్డ్ అడ్రస్ అంట, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలంట తెలంగాణ నుంచి. ఇవన్నీ క్రోడీకరించి 5 ఏళ్ల తర్వాత మీరు ఒకవేళ వస్తే, రాకపోతే దానికి సవాళ్ళు ఏం లేవు, ఇంకా దాని గురించి మాట్లాడరు. రాకపోతే ఏంటనేది కూడా చెప్పుండాలి కదా ముందు, అది చెప్పరు. అవి డిస్కస్ చేయడం చేత కాదు. కానీ అమెరికా వెళ్ళిన వెంటనే హాయిగా ఎంజాయ్ చేయక ప్రతి వీడియోని అమెరికాలో ఉన్నా ఉన్నారు. సరే మొన్న వెళ్ళారు జొన్న తోటల్లోనూ మొక్కజొన్న తోటలోనూ, తప్పిపోయారు అనుకున్నా నేనైతే. సరదాగా చూస్తాం మీ వీడియో, బయటకు రారు ఇంకేనని. దిస్ ఇస్ ద ఎండ్ అంట, ఇలా చెప్పుకుంటా మీరు తిరుగుతూ ఉంటారు. ఆ ఖండించిన దాంట్లో ఒక పెద్ద మనిషి పోతే పోని కొంతమంది సంస్కారం ఇస్తే దీని గురించి కూడా బహిర్గతంగా చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి తమాయించుకుని కూర్చుంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని రైట్ చేస్తున్నారు చూడండి ఈరోజు మీరు. అది మీ గొప్పతనం. ఇప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారు జ్వరం వచ్చేస్తా, రాజకీయ జ్వరం వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారా? అర్థం ఉందా అసలు మన ప్రచారానికి? ఏమన్నా ఇసువెత్త అర్థం ఉండాలి కదా. అంబేద్కర్ ఎక్కడ కూర్చున్నా మీరు చేసిన ఇదెక్కడ వైఫల్యమైన లాజిక్స్ తీసుకుని మాట్లాడతారు మీరు? మీరు చెప్పారంటే ఒక స్టాండర్డ్ ఉండాలి. ఇలా బేస్లెస్ వర్డ్స్ మాట్లాడకూడదు మన డిజిటల్ యాప్ లాగా. సడన్ గా ఎంట్రీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున మమ్మల్ని అందరినీ కూడా గౌరవించారు తప్ప మమ్మల్ని అగౌరవపరచలేదు అని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇది చాలా గడ్డు విషయంగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా బుర్ర జల్లుకోవచ్చు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఎల్లో మీడియా ఉంది. జనం నమ్ముతారు అనుకునేటటువంటి వారి సిద్ధాంతానికి భిన్నంగా చిరంజీవి గారి లెటర్ వచ్చింది. ఇది ఒక విచిత్రమైన రాజకీయ పరిణామం. రాజకీయ పరిణామం అంటే దీన్ని చూసి ఓట్లు పడలా, ఏ పార్టీకి బెనిఫిట్ అవ్వలా, ఫిలిం ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతుందేమో అని ఆయన వెళ్ళి నమస్కారం పెట్టారు. దానికి ప్రతి నమస్కారం కూడా అక్కడ కనిపించలేదు. అయినా మీరంతా చీప్ పాలిటిక్స్ ప్లే చేశారు. అసలు ఆ వీడియోని బయటకు రిలీజ్ చేయడం ఏంటి? మైండ్ సెట్ అర్థం కావట్లేదా? చిరంజీవి గారు ఇలా ప్లీజ్ 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 అని బతిమాలుతున్న వీడియో బయటకు రిలీజ్ చేసా ఒక్క బిట్ వరకు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ వీడియో రిలీజ్ చేసి బయటకు వదిలితే మీరు అందరూ అది చీప్ మైండ్ సెట్ కాదా? అది కాదా? అసలు ఓట్లు ఎందుకు పడలా మనకి? ఆ లాజిక్ చెప్పు. జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఎందుకు వద్దనుకున్నారు పాత టెన్యూర్లో వాళ్ళని? లిక్కర్ కుంభకోణాలు, బూతుల రాజ్యాంగాలు, ఇసుక మాఫియాలు, మైను మాఫియాలు, దోచివేతలు, తవ్వివేతలు, ఎక్కడికక్కడ రక్కస్ గోల. అండ్ ఏం సాధించారయ్యా వీళ్ళంటే రిచికొండ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, వైఎస్ఆర్సీపీకి పార్టీ ఆఫీసులు. ఈ తప్ప మీరు చేసిందేంటి రాష్ట్రానికి? జయదేవ్ గల్లా వెళ్ళిపో, నువ్వు అమర్ రాజా తీసుకుని వెళ్ళిపో, మేమే పంపించేసాం. కియా ఎవరు తెచ్చారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఈ తప్ప మనం ఏం చేసాం? అసెంబ్లీ కిటికీలు కూడా లేవని ఇక్కడ గొప్ప మనుషులు ఉన్నారు మన దాంట్లో. సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న అసెంబ్లీలో అంత గొప్ప మేధావంతులు పెట్టుకుని రాష్ట్రం భరించలేక తీసేసింది. ఈ టాపిక్ మీద ఎక్కడ మిమ్మల్ని తీలేదే. బెనిఫిట్ అయితే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అవ్వాలి, ఫెయిల్ అయితే వాళ్ళు అవ్వాలి. రాష్ట్ర ప్రజలు ఎవరు అవ్వాలా? ఆ విషయం తెలుసా నీకు? తెలిసి కూడా నువ్వు పెడుతున్నావు చూడు, అది నీ గొప్పతనం. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతారా? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు గొడవలు వచ్చేస్తాయా? ఏమన్నా లాజిక్ ఉందా? నువ్వు పొల్లాలు పెట్టడంలో ఎంత ఎక్స్పర్ట్ గా తయారయ్యారంటే చిరంజీవి గారు ఈ పర్టికులర్ ఇష్యూ పైన రియాక్ట్ అవ్వకుండా ఉంటే వీళ్ళకి ఇంత స్కోప్ వచ్చి ఉండేది కాదు. ఆయన పెద్ద మనిషి తరగా వెళ్ళి లేదులేండి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు మాతో ఆ రోజు అని చెప్పిన పాపానికి చూసాం మేము బాగున్నాం అని. అంటే ప్రపంచంలో ఈ రోజు దాకా మీరు బాగున్నారని ఎవరు చెప్పలేదా? ఒక్కరు కూడా అనలేదా మీతో? ఈ అనకపోవడం వల్ల ఎంతసేపు నెగిటివ్ బ్లాస్టింగ్స్ జనాల దగ్గర నుంచి తీసుకుని ఒక్క పాజిటివ్ పర్సన్, ఒక మెగాస్టార్ వచ్చి అప్పుడు మంచితనానికి గురై ఈ రోజు మంచితనంలో ఆయన బాగానే చూసారులేండి మమ్మల్ని అంటే చూసారా మేము మంచిగా చూసామని చెప్పారు, మమ్మల్ని అనవసరంగా ఓడించారు అని చెప్పి జనాల ముందుకు వస్తున్నారు. ఒక్కడ మంచిగా అంటలేదా ఏంటి మన గురించి? ఇంత కరువేసిపోయింది ఏంటి బాబు మరి వైసీపీలో పొగడత కోసం? ఇలా అయితే చాలా కష్టం 11 కూడా నెక్స్ట్ టైం. ఊహకందని రాజకీయ పరిణామం. అసలు శాసనసభలో ఇలాంటి సందర్భం వస్తుందని చిరంజీవి గారు నోరు విప్పుతారని బహుశా ఎవరు ఊహించి ఉండరు. ఇది ఖచ్చితంగా కూటమికి చావు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు. దీని నుంచి ఎలా బయటపడాలి? చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే బాలకృష్ణ ఏమీ అనలేడు ఆయన. అంటే బాలకృష్ణ ఆయన మీద కూడా తిరగబడేటట్టు పరిస్థితి ఉంటుంది. కాబట్టి బాలకృష్ణను ఏమీ అనుకోకుండా, బాలకృష్ణను నొప్పించుకోకుండా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలనేటువంటి ప్రయత్నం. దీనికి ఎవరు సూటబుల్ అంటే పవన్ కళ్యాణ్ గారు సూటబుల్. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చర్చించి దీనికి మందు వేయాలని అనుకుంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారేమో వైరల్ ఫీవర్ వస్తే మందు కోసం హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి హామీలు నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకపోయినా ముందు పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం మాత్రం చెడిపోకుండా ఉండాలనేది. చూసారా విషయం? మళ్ళీ
పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చి హైదరాబాద్ నుంచి ముందుకు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఫీవర్ కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. కానీ ఏది జరిగినా పవన్ కళ్యాణ్ తో ఉన్న సిచ్యువేషన్ ని ఆయనతో విడిపోకూడదని చంద్రబాబు నాయుడు గారు అర్జెంట్ కూర్చుని ఆయనకి ఏం కావాలంటే చేస్తారు రాజకీయాల కోసం. మొన్న మీరే పేరు నాని ఎవరు అన్నారు, పేరు నాని 130 పైన వచ్చినాయిగా వదిలేస్తామని చెప్పచ్చుగా అని చెప్పి ఇలాగే అన్నారు. పేరు నాని గారు కాకపోతే ఇంకెవరన్నా సబ్జెక్ట్ టు కరెక్షన్. అంత ధైర్యంగా 130 సీట్లు ఉన్నప్పుడు ఎవరు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని అలా అడగరండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు 21 వచ్చేసి కదా నెక్స్ట్ టైం 100% ఉంటుందని ఆయన అలా తోకచాడి చెల్లరు. ఇది కూటమి, ఇది ప్రజల కోసం ఏర్పడ్డ కూటమి. మనం పడిన కూటమి ఏంటప్పుడు స్టాండ్ అలోన్ ఎంటిటీ జగన్మోహన్ రెడ్డి దున్నై రాష్ట్రాన్ని దున్నై ఇష్టం వచ్చినట్టు దున్నై మందులు వ్యవహారాల కోసం కలిసారు ఇల్లు అంటున్నారు. నేను ఒక చిన్న మాట అడుగుతానండి. రాజకీయాలు అంటే వీళ్ళకి ఎంతసేపు ఒక పర్సెప్షన్లో ఎలా ఉందంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, నీకు ఇన్ని కోట్లు ఫేవర్ చేస్తాను నేను చెప్పిన లాంగ్వేజ్ అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఫేవర్ కాకుండా వగేరా ఫేవర్స్ చాలా చేసేస్తా ఉంటారంట. దగ్గరుండి చూసాడా అసలు ముందు ఇతని పైన యాక్షన్ ఎందుకు తీసుకోరు ఎవరన్నా కూడా. అండ్ వీళ్ళిద్దరు మీటింగ్ లో పొలిటికల్ డిస్కషన్ వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ కూర్చుని. అసలు ఇట్ ఈస్ స్పై దేర్ హౌస్. నాకు ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి ఇలాంటి క్యాండిడేట్లు అందరు కూర్చొని బయట చెప్తా ఉంటాయి. అసలు ఈ క్యాండిడేట్ చెప్పినాడు ఎవడు? ముందు ఆన్ని తీసుకొచ్చి తన్నాలి. ఈ క్యాండిడేట్ చెప్పినాడు ఎవరైనా ఉంటే కనుక. స్పై కెమెరాస్ అయినా పెట్టారా లేకపోతే నువ్వు ఊహిచ్చేస్తున్నావు అంతా? ఏమయ్యా మీరు ఒక పెద్ద మనిషి మీపై పర్లేదా బాగానే బిహేవ్ చేస్తారు నాతో అన్న కూడా దానికి కూడా పుల్లలు పెట్టి అన్న తమ్ముల మధ్యలో పుల్లలు పెట్టి కూటమి మధ్యలో పుల్లలు పెట్టి జ్వరాలు వచ్చిన పుల్లలు పెట్టి పురస్కరించుకుంటూ మాటలు తీసుకొచ్చి జ్వరాల్లో అంటగట్టి జనాలు ఏం మైండ్ సెట్స్ ఇవన్నీ మీ? ఇదండి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జ్వరం వస్తే చంద్రబాబు నాయుడు పలకరిస్తే ఆ పర్టిక్యులర్ విజిట్ ని కూడా పొలిటికలైజ్ చేసి ఏమీ లేని సిచ్యువేషన్ లో కూడా పెద్ద దుమ్మెత్తి లేపుతున్నాడు. మీ అందరి ఒపీనియన్ లో ఆ మీటింగ్ దేనికోసం జరిగింది? పొలిటికల్ ఈవెంట్ అది. అండ్ మీరందరూ ఒపీనియన్ లో ఒకటి చెప్పండి. చిరంజీవి గారు లెటర్ రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి పరువు పైకి పెంచారా లేకపోతే దిగజార్చారా? అండ్ మీరు అందరూ ఖచ్చితంగా ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. ఈ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఎలక్షన్స్ మనకి ఆ మీటింగ్ ఎఫెక్ట్ అయ్యి ఓట్స్ పడినాయా లేకపోతే కూటమి బలం వల్ల జనాలు మద్యపానం తాగి చనిపోవడం వల్ల వగైరా స్కాముల వల్ల గెలవగలిగారా? ఇంతకంటే ఇతని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. చిన్న విషయాన్ని ఊది వైసీపీ వాళ్ళు ఈరోజు కూర్చుని వాళ్ళ మీడియాలో కూర్చుని ఎల్లో మీడియా ట్యాగ్ చేసి అవతలాన్ని తిడుతున్నారు. కానీ నోటికి ఎంత వస్తే అంత చిన్న బడ్డింగ్లు చేస్తే అర్థమైంది. అంబట్ లాంటి కూడా కూర్చొని చేయాలా? హ్యాపీగా వెకేషన్లో ఉన్నా అంబటి గారు ఐ స్టిల్ సజెస్ట్ మొక్కజొన్న తోటలో తప్పిపోవడము, జొన్న కంకెల్లో తప్పిపోవడము, ఏదో అలా తప్పిపోండి, హాయిగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. బట్ ఇవన్నీ అవసరం లేదు మీకు కూర్చుని అక్కడ. మీరు వచ్చేటప్పటికి మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అసలు కూటమి ఎంత ఫ్రీగా వెళ్ళింది తెలుసా? మీరే పెట్టారు వీడియో. నేను అమెరికా వెళ్ళగలుగుతానో లేదో నన్ను ఆపుతారో లేదో అని. ఏమన్నా ఆపారా? ఎలా వచ్చిందో చూసుకుంటారు ఏమన్నా ఉంటే. ఇంత సవ్యంగా జరుగుతున్న గవర్నమెంట్ పక్కన పెట్టి ఎక్కడ కదిలినా అరెస్ట్ చేస్తామని లాస్ట్ టైం బెదిరించి పారిదొబ్బారు చూడండి ప్రతి ఒక్కళ్ళని. ఆ గవర్నమెంట్ ఎవరైనా కోరుకుంటారండి? కళ్ళ ముందు మీరు ఇంత స్వేచ్ఛగా తిరుగుతుంటే. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.